ప్రభును మన రక్షకుడైన యేసయ్య ఘననామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభములు కలుగును గాక, సమాధానం కలుగును గాక. ఆమెన్ చెప్పండి. ఆమేన్. మొద్దులు నాయన ఒక్కరు కూడా చూడాలి. మంచిది. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆరో వచనం, నో డౌట్ కీర్తన 6వ వచనంలో కొన్ని మాటలు ఏంటంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు అంటున్నాడు, ఆయన యొద్ద నివసించాలంటే ఎలాంటి వారు కావాలంట? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను దేవుడు కనిపెట్టడం అంటే దేవుడు చూస్తా ఉన్నాడు, భూలోకాన్ని చూస్తా ఉన్నాడు. భూలోకాన్ని చూస్తున్నప్పుడు ఆయన కంట ఆదికాండంలో 6వ అధ్యాయం అంటాడు, నేను భూమిని చూచినప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడుగా, భూమి అంతా చెడిపోయిందంట. ఏంటంట? భూలోకం అంతా కూడా చెడిపోయింది. కాబట్టి నా సన్నిధిలో వారి అంతం వచ్చిందనమాట. దేవుడు అంటే భూమిని చూస్తా ఉన్నాడు, నరులను చూస్తా ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎవరైనా యథార్థవంతులు ఉంటారేమో, నమ్మకమైన వారు ఉంటారేమో కదా, భయభక్తులు కలిగిన వారు ఉంటారేమో అని దేవుడు చూస్తున్నాడు. ఆమోస్ గ్రంథంలో అన్నాడు, భక్తుడే లేడంట. స్తోత్రం. ఏంటంట? దేశంలో ఆయన ఆదినాలలో ఇశ్రాయేల్ దేశాన్ని గురించి, యూదా దేశం గురించి మాట్లాడుతూ ఆమోస్ ప్రవక్త ప్రవచించాడు. ఏం అసలు భక్తి కలిగిన వాడు లేనే. కాబట్టి మనం అంతా చేసే భక్తి దేవునికి ఇష్టమైన భక్తి లేదు, మనమే పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి, దేవునికి ఇష్టమైన. దేవునికి ఇష్టలు ఎవరంటే ఎవరైతే దేశంలో నమ్మకస్తులుగా ఉంటారో అన్ని విషయాలలో, వారి దేవునికి ఇష్టమైన వారు. నమ్మకస్తులు అంటే అన్ని విషయాల్లో ఆయన మాట వినేవాళ్ళని అర్థం. కాబట్టి నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉంటాయండి. ఏముంటాయంటమ్మా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాటలను ఒకసారి, నమ్మకంగా ఉంటే వారికి ఏముంటాయంట? 28వ అధ్యాయం 20వ వచనం, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడకు ఆతులపడేవాడు శిక్ష నొందకపోడు. ఏంటంట? నమ్మకమైన వారికంట ఏముంటాయంట? నువ్వు ఎప్పుడైతే దేవుని విషయంలో నమ్మకంగా ఉంటావో ఎన్నో దీవెనలు వస్తాయంట. అర్థమైందమ్మా? నమ్మకమైన వారికి ఏమొస్తాయంటే చెప్పండి, నాతో చెప్పండి. నమ్మకమైన వారికి దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, మేలులు వస్తాయి. కాబట్టి మన జీవితంలో మనం మనుషుల దృష్టికి నమ్మకంగా కనబడాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ మనం దేవుని దృష్టికి నమ్మకమైన వారుగా ఉండాలని దేవుడు నమ్మకమైన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, భయభక్తులు కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉన్నప్పుడు దేవుడు అంట మెండైన ఆశీర్వాదం. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని కొద్దిగా పరిశీలించుకోండి.
దేవుడు అంటే ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు. ఉదాహరణ చెప్తున్నాను, ఎలా నమ్మకంగా ఉండాలి. 5 తలాంతులు ఇచ్చాడంటే, ఒక 5 తలాంతులు అంటే ఒక 100 రూపాయలు అనుకోండి. మీకు అర్థమయ్యే రీతిగా ఒక వ్యక్తికి బాగా ధనవంతుడైనటువంటి ఒక యజమానుడు ఒక అతనికి 100 రూపాయలు ఇచ్చాడు, ఇంకొక అతనికి 50 రూపాయలు ఇచ్చాడు, ఇంకొక అతనికి ఎంత ఇచ్చాడు? 10 రూపాయలు ఇచ్చాడు. ఈ ముగ్గురు పని వాళ్ళకుండా 3 రకాల తలాంతులు ఇచ్చాడు. అంటే ఉదాహరణకి ఒకరికి 100, ఒకరికి 50, ఒకరికి 10 రూపాయలు లాగా. తలాంతులు అంటే 3500 అంటారు. స్తోత్రం. సరే, అలా ఇచ్చాడు. ఒక అతనికి 5 అంటే 5 3 15,000, దాదాపు 20,000 ఇచ్చాడు ఒక అతనికి. ఒక అతను 2 తలాంతులు ఇచ్చాడు, 7,000 ఇచ్చాడు. ఇంకొక అతనికి 1 తలాంతు ఇచ్చాడు, 3,500 ఇచ్చాడు. అలా ఇచ్చాడు. తలాంతులు అంటే ఆ యజమానుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అని అర్థం, దేవుడిచ్చే వరాలు అని అర్థం. అయితే ఈయన దూర వ్యాపారం వెళ్ళిపోయాడు. యజమానుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు వ్యాపారానికి. వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత, ఒక 2-3 నెలల తర్వాత వచ్చాడంట తన పని వాళ్ళ దగ్గరికి. వచ్చి మొదటి వాడిని పిలిచాడంట. పిలిచి, నాయన 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావు అని అడిగాడు. అడిగినప్పుడు ఆ 5 తలాంతులు తీసుకుని అతను అన్నాడంట, అయ్యా యజమానుడా, నాకు నీవింత డబ్బు ఇచ్చావు, దానితో నేను మరలా వ్యాపారం చేసి మరలా 100కి 100 రూపాయలు సంపాదించాను, 20,000కి 20,000 సంపాదించానని చెప్పాడు. అర్థమైందా? అర్థమవుతుందా? అప్పుడు ఆ యజమాని అన్నాడు, బళా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఏమన్నాడన్నా? బళా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా చాలా వాటి మీద, నాకున్నటువంటి వాటి మీద నేను నియమిస్తాను అని అనుకున్నాడు. రెండో వ్యక్తిని పిలిచాడు. రెండో వ్యక్తిని పిలిచి, నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసేవారు? అతను కూడా అన్నాడంట, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు అంటే 7,000 ఇచ్చావు. నేను వాటితో మరలా వ్యాపారం చేసి మరొక 7,000 సంపాదించానయ్యా. ఇవిగో నువ్వు 7 7 14,000 అని యజమానికి ఇచ్చాడు. స్తోత్రం. అప్పుడు యజమానుడు అన్నాడంట, తన యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు కూడా నమ్మకం ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అన్నాడు. మూడో వ్యక్తిని పిలిచాడు. మూడో వ్యక్తిని పిలిస్తే అతను 1 తలాంతు ఇచ్చాడు, అంటే 3,500 ఇచ్చాడు. ఇస్తే ఇతను అన్నాడంట, నువ్వు చాలా కఠినుడు అయ్యా యజమానుడా, విత్తన చోట కోస్తావు, పంటని కూర్చుకుంటావు, అంత కఠినుడు, పంట వేయకుండానే పంట కావాలని కోరుకుంటావు. కాబట్టి నువ్వు కఠినుడు అని నాకు అర్థమైంది. కాబట్టి ఒకవేళ వ్యాపారం చేస్తే ఈ 3,500 కూడా పోతాయేమో, మరలా నాది నాకు ఇవ్వమంటే నేను ఎక్కడ తీసుకొచ్చేవాలి అనుకొని నీ డబ్బు తీసుకెళ్ళి కదా గుడ్డలో కట్టేసి దాచిపెట్టానయ్యా, ఇవిగో నీ తలాంతులు తీసుకోమని మరలా 3,500 యజమాని దగ్గర పెట్టాడు. అప్పుడు ఆ యజమానుడు అన్నాడంట, ఒక చెడ్డదాసుడా, మొదటి వాళ్ళని ఏమన్నాడు? మంచి దాసులారా, నమ్మకమైన మంచి దాసులారా, బడా నమ్మకమైన మంచి దాసులారా, ఇద్దరిని అన్నాడు. మూడో వ్యక్తి డబ్బులు ఇచ్చినా కదా, అతను ఏం చేశాడు? వ్యాపారం చేస్తే కొంచెం కూడా పోతాయేమో అనే ఉద్దేశం మీద దాచిపెట్టి ఆయన డబ్బులు ఆయనకు మరలా తిరిగి ఇచ్చాడు. ఇంకా నయం, అన్ని అయిపోయినాయి అని చెప్పారు. స్తోత్రం. ఆయన వరకు ఆయన డబ్బులన్నా ఆయనకి ఇచ్చేసి ఓనర్ యజమాను. అప్పుడు ఆ యజమానుడు అంట, చెడ్డదాసుడా, ఈ నేను ఇచ్చిన తలాంతు తీసుకెళ్ళి
నేను ఇచ్చిన తలాన్ని తీసుకొని వ్యాపారులకు ఇచ్చిన వడ్డీతో సహా వచ్చేది కదా నాకు, నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పేసి, చెడ్డదాసుడా అని చెప్పేసి అతనిని చెరసాలకు కొట్టడానికి అప్పగించాడు. వింటున్నారా? కాబట్టి నమ్మకస్తులైన వారు అంటే ఎవరు? బడా నమ్మకమైన మంచి దాసుడు అంటే తన యజమానుడు కొంచెం డబ్బులు ఇచ్చాడు, మరలా వాటిని ఏం చేశాడంటే సంపాదించి అంతకంటే రెట్టింపు వారికి యజమానికి ఇచ్చాడు. రెండోవాడు కూడా 5 తలాంతులు 2 తలాంతులు ఇస్తే మరి 2 తలాంతులు సంపాదించి యజమానికి ఇచ్చాడు. మూడోవాడేమో 1 తలాంతు అసలు ఏ పని చేయలే, దాచిపెట్టాడు, ఆయనకి ఇచ్చాడు. కాబట్టి దాని అర్థం ఏంటంటే దేవుడి యజమాని ఇచ్చినటువంటి ఆ పనిని నమ్మకంగా మనం చేసి, మరి నమ్మకంగా ఆ పని చేసి సంపాదించి యజమానునికి మనం ఇవ్వాలి అని. ఆ పనిలో 20,000 ఇచ్చాడు అనుకోండి, ఆ 20,000 పాడు చేయకుండా, అన్యాక్రాంతం చేయకుండా, తాగి దులాయిలు నాశనం చేయకుండా కదా వ్యాపారం చేసి మరి 20,000 సంపాదించాడు. అంటే యజమానునికి లాభమే కూర్చాడు కానీ నష్టం చేయలేదు. ఆ వ్యాపారంలో అతనికి ఎంత వచ్చిందో తెలియదు కానీ అతని డబ్బులు మాత్రం 20,000 ఇచ్చేవయ్యా, మరడా 20 సంపాదించాను, ఇవిగో నీ 20 అని తన యజమానునికి అప్పచెప్పాడు. మనం కూడా అలానే ఉండాలి. ఎలా ఉండాలి? సోమరైన చెడ్డ దాసులాగా ఉండకూడదు, మంచి దాసుల వల్లే ఉండాలి, నమ్మకంగా ఉండాలి యజమాను దగ్గర. అలానే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో మనకు కూడా కొన్ని తలాంతులు ఇస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఏమిస్తున్నాడంట? మానవునికి ఇచ్చిన అసలు తలాంతు ఏంటంటే రక్షణ. దేవునికి స్తోత్రం. ఏంటంట? రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ ఎవరు ఇవ్వలేదు, యేసు ఒక్కడే ఇవ్వగలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే, ఆయన ఒక్కరు మాత్రమే ఇవ్వగలిగింది రక్షణ. ఆ రక్షణ నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి రక్షణ అన్నట మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏం చేయాలంట? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ జాగ్రత్తగా పట్టుకోవాలి, దాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టకూడదు, పాడు చేసుకోకూడదు. ఆ తర్వాత రక్షణ అంట రక్షణలో మనం కొనసాగాలంట, రక్షణలో మనం ఎదగాలంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? రక్షణ జాగ్రత్తగా పట్టుకోవాలి. రెండవది రక్షణను కొనసాగాలి. మూడవది రక్షణలో ఎదగాలి. ఏంటి రక్షణ? ఆయన ఇచ్చిన రక్షణ ఏంటి? ఆయన ఇచ్చిన తలాంతు అంటే రక్షణ. ఈ రక్షణ అంటే ఏంటి? అంటే రక్షణ అంటే మానవుడు పాపి అయి ఆ పాపాలలోంచి బయటికి రాలేకపోతుంటే వాళ్ళు విడుదల పొందలేకపోతున్నారు, ఇంకొకరు వారిని విడిపించలేకపోతున్నారు. కాబట్టి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప క్షమాపణ కోసం తన ప్రాణాన్ని ఇచ్చి రక్తం ఇచ్చి ఆ రక్తంలో మానవుల యొక్క పాపములను కడిగి వేసి క్షమించేసి ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. అలాగా పాపాలు క్షమించబడమే రక్షణ. అర్థమైందా? ఏంటంటే ఎవరు క్షమించలేరు నీ పాపాలు, క్షమించగలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎందుకు ఆయన క్షమిస్తున్నాడు? ఎందుకు ఆయన పాపాలు క్షమించే అధికారం కలదంటే మానవుల యొక్క పాప విమోచన కోసం తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోస్తాడు, వెల చెల్లించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి నీ పాపములు క్షమించే అధికారము యేసుక్రీస్తు వారికి ఉంది. కాబట్టి ఆయన రక్షణ అంటే ఒకటి, నీ పాపాలు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఏంటంటే నీ పాపాలు క్షమించబడమే రక్షణ. ఎవ్వరు ఇవ్వలేరు, యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు సాతాను చేతుల్లోంచి. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ ఏంటంటే నీ పాపములు నా పాపములు క్షమించాడు. రక్షణలో ఒక భాగం అన్నమాట. రక్షణ అంటే రెండవది ఏంటంటే మానవులందరూ కూడా మరణానికి సంప్రాప్తం అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఏంటంటే మనుషులందరికీ కూడా ఆదాము చేసిన పాపాన్ని బట్టి మానవులందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. మానవులందరికీ పాపం వస్తా ఉంది.
ఆ పాపం ద్వారా జీవితం ఏంటంటే మరణం వస్తుంది. ఈ మరణాల నుంచి మనుషుడు విడుదల పొందలేకపోతాడు. మరణాలు రెండు రకాలు. ఒకటి ఏంటంటే శరీర సంబంధమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం అంటే రెండవ మరణం అగ్నిగుండం, నరకాగ్నికి పాత్రుడవుతూ ఉన్నాడు. భౌతిక సంబంధమైన మరణాన్ని తప్పించుకోలేకపోతున్నాడు, ఆత్మ సంబంధమైన నరకాన్ని కూడా తప్పించుకోలేకపోతున్నాడు. కాబట్టి మానవులను మరణం నుంచి, మరణ దాస్యం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏంటంటే తన ప్రాణం ఇచ్చి మరణ భయం నుంచి విడిపించాడు, మరణమును విడిపించాడు. తన ప్రాణమును క్రయధనముగా అర్పించి నరకము నుంచి విడిపించాడు. అర్థమైందమ్మా? ఏంటంటే నరకము నుంచి, ఒకటి పాపాల నుంచి విడిపించాడు, మరణము నుంచి విడిపించాడు, నరకము నుంచి విడిపించాడు. నాలుగవది నిత్య జీవం ఇచ్చాడు. ఏంటంటే నిత్య జీవం అంటే ఈ జీవితం ఏమో 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారి నందు మనం రక్షించబడి, మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆయన యొక్క బల్లాలో పాల్గొని జాగ్రత్తగా వెళితే ఈ జీవితం తర్వాత నిత్యము జీవించే, అంటే మరణ వేదన లేని జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మానవాళ్ళకి ఇచ్చాడు. ఇది రక్షణ. ఒకటి పాప క్షమాపణ ఇచ్చాడు, భౌతిక సంబంధ మరణాన్ని, ఆత్మ సంబంధమైన నరకాన్ని తప్పించాడు. మూడోది నిత్య జీవం ఇచ్చాడు. అంటే ఇంకా మరణం లేని జీవితాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవాళ్ళకి ఇచ్చాడు. ఇది రక్షణ యొక్క క్లారిఫికేషన్. రక్షణ, ఈ రక్షణ ఎలా వస్తుందంటే నీవు మనసు మార్చుకొని యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే అది నీకు ఉచితంగా ఆయన ఇచ్చేది. ఏదో చేయాల్సిన పని, అర్థమైందమ్మా? ఏవేవో దాన ధర్మ కార్యాలు, లేదా ఇంకా భక్తి భయంకరమైనటువంటి స్థితులు చేయాల్సిన పని, అందరిని మెప్పించుకొని ఎవరు ఇవ్వలేని రక్షణ ఎవరు ఇవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఇస్తారు, ఆయన మాత్రమే ఇవ్వగలిగినటువంటిది రక్షణ. కాబట్టి ఆయన ఉచితంగా మానవాళ్ళకి ఇస్తున్నాడు రక్షణ. ఆయన ఎద్దుకు వచ్చి నమ్మి, ఆయన దేవుడు, ఆయన నీ కోసం ప్రాణం ఇచ్చాడని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని, తిరిగి రానని నమ్మితే నీ జీవితంలో నీ పాపాలు క్షమించబడతాయి, ఆరని అగ్నిగుండము తప్పించుకుంటాం, నిత్యము జీవించే జీవితం ఇస్తాడు, నిత్య రాజ్యాన్ని కూడా ఇస్తాడు, నాలుగవది కూడా పరలోక భాగ్యం కూడా ఇస్తాడు. ఇది రక్షణ. ఈ రక్షణ ఆయన ప్రాణం ఇచ్చి మానవాళ్ళకి ఇచ్చాడు. ఈ రక్షణ ఆయన రక్తం ఇచ్చి మానవాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఈ రక్షణను మనం పోగొట్టుకోకూడదు, ఈ తలాంతును పోగొట్టుకోకూడదు. మానవాళికి ఉచితంగా మానవులు ఈ రక్షణను సంపాదించుకోలేకపోతున్నారు. అంటే పాపాలు క్షమాపణ పొందుకోలేకపోతున్నారు, ఏ రీతిగా కూడా పాపాలు క్షమాపణ పొందుకోలేకపోతున్నారు. నిత్య మరణం, నరకం తప్పించుకోలేకపోతున్నారు, నిత్య జీవం పొందుకోలేకపోతున్నారు, పరలోకానికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే నీకు ఇచ్చాడు తలాంతుగా. అర్థమైందా? మొదటి వానికి 5 తలాంతులు ఎలా ఇచ్చాడు, నీకు నాకు కూడా రక్షణ అనే తలాంతుని ఇచ్చాడు. రక్షణ అనే తలాంతు ఇస్తే మనం ఏం చేయాలి? మొదటి వ్యక్తి ఏం చేశాడంట? మొత్తం 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి 5 తలాంతులను సంపాదించాడు. ఆ రీతిగానే నీవు నేను కూడా రక్షణ పొందుకున్నావు. నీ గొప్పతనం, నీ మంచితనం, నీ నీతి కాదు, కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన రక్షణ తలాంతు నీకు ఇచ్చాడు. ఈ రక్షణ తలాంతును పోగొట్టుకోకుండా, అంటే ఎలా పోతే రక్షణ? మరలా పాపాల్లోకి వెళితే, మరలా దేవునికి విరోధంగా జీవిస్తే, ఆయన కృపను కాల్దొనుకుంటే రక్షణ పోతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, పోగొట్టుకోకుండా మనం కాపాడుకుంటూ మరి కొందరిని రక్షణలోకి నడిపించాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? 20,000 ఇస్తే ఏం చేశాడు? వ్యాపారం చేసి మరి 20,000 సంపాదించి యజమానికి ఇచ్చాడు. అలానే రక్షణ మనకు యేసయ్య ఉచితంగా ఇచ్చాడు. మనం కూడా మన ఇంటిని రక్షించుకోవాలి. అర్థమైందమ్మా? మన ఇంటిని రక్షించు. ప్రభువా, నీవు నాకు రక్షణ ఇచ్చావు, ఇదిగో నా భర్తనే రక్షణలోకి నడిపించానయ్యా, ఈ ఆత్మని, నా కుటుంబాన్ని, నా పిల్లలను నేను కదా రక్షణలోకి నడిపించాను, తీసుకొచ్చాను. ఇదిగో నా కుటుంబం అంతా నీకు ఇస్తున్నాను ప్రభు, నీవు నన్ను రక్షించావు, నా కుటుంబాన్ని మరి 5 తలాంతులు సంపాదించానయ్యా అని ఆత్మలను రక్షణలోకి మనం నడిపించే పిల్లగా.
నీ భక్తిని బట్టి రారు కానీ, నీ క్రియలను బట్టి రారు కానీ, నీ ప్రవర్తనను బట్టి, వాక్యం లేకుండా భర్తలు దేవుని దగ్గరికి వస్తారంట. అర్థమైందమ్మా? ఎలా వస్తారంట? ఎలా వస్తారు? నీ భర్త ఎలా రక్షించబడతాడంటే లేఖనం అంటుంది, నీ ప్రవర్తనను బట్టి. వాక్యము లేకుండగానే నీ భర్తను రక్షణలోనికి నువ్వు నడిపించగలుగుతావు. ఓ భార్య, నీ భర్తను రక్షిస్తున్నావా లేదా అన్నాడు. ఓ భర్త, నీ భార్యను రక్షిస్తున్నావా లేదా? ఆ రక్షణ కోసం నువ్వు ఆనిషులు ప్రార్థిస్తున్నావా లేదా? నీవు వాళ్ళని నడిపించే మంచి మనసు కలిగి ఉన్నావా లేదా అని చెప్పేసి దేవుడు అడుగుతాడు. కాబట్టి రక్షణ ఇచ్చాడు. కొందరి రక్షణలోకి నడిపించి ఈ తలాంతు తీసుకెళ్ళి, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, ఇదిగో మరి 5 రక్షణలోకి నేను నడిపించాను ప్రభువా అని మనం యేసయ్యకు యజమానుడు ఎలాగా వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆ తలాంతుని ఇచ్చాడు. 20,000 ఇస్తే మరి 20,000 సంపాదించి ఎలా ఇచ్చాడు? మనం కూడా రక్షణ కొందరిని రక్షణలోకి నడిపించి యేసు ప్రభు వారికి ఆ మంచి తలాంతు చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆ తలాంతులు యేసయ్య మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? మరి 4 తలాంతులు సంపాదించిన వాళ్ళు, మరి 5 తలాంతులు సంపాదించిన వాళ్ళు ఉండి కొన్ని ఆత్మలను ప్రభువు సంపాదించే బిడ్డలుగా ఉండాలి. అలా ఉండాలంటే నీ మనసు కదా, నీ ప్రవర్తన, నా ప్రవర్తన అంతా కూడా జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మనం తప్పకుండా కొందరిని దేవునికి అప్పగించగలుగుతాం. మరొక విషయం ఏంటంటే, ఒక యజమానుడు నమ్మకం కదా, ఎలా ఉండాలి మనం? ఆ రక్షణ విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకి మెండైన దీవెనలు ఇస్తాడు. ఇంకొక అతనికంట ఆ యజమానుడు వెళ్తూ తనకున్నదంతా ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను వచ్చేటానికి నువ్వు మెలుగుగా ఉండమన్నాడు. నా ఆస్తి మొత్తాన్ని కాయమన్నాడు. నా ఆస్తి మొత్తం జాగ్రత్తగా చూడమని చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు ఒక యజమానుడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను కూడా, అంటే అతను రాలేదు కానీ దేవుని లేఖనమే ఉంటుందంటే, నీ యజమానుడు ఎప్పుడు వచ్చునో నువ్వు మెలుగుగా అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారుజామున వచ్చును, మొదటి జామున వచ్చును తెలియదు. కాబట్టి నువ్వు మెలుగుగా ఉండమన్నమాట. అలానే మనం కూడా ఇచ్చిన పనిలో తన యజమానుడు వచ్చుంటే, మీకు దానికి అర్థం కావాలంటే, ఇంటికి ఇది మందిరం అనుకుంటుంది. ఈ మందిరానికి దేవుడు కాపలా పెట్టాడు. స్తోత్రం. ఏం పెట్టాడు? అర్థమైందా? కాపలాదారుడుగా పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మందిరాన్ని జాగ్రత్తగా కాయాలి, జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. పాడవకుండా, పాడు చేసేవి రాకుండా మందిరాన్ని శుభ్రంగా ఉంచు. మనం జాగ్రత్తగా ఉంటే, దేవుడు వచ్చిన వేళకు మనం మెళుకుగా ఉంటే, మనం బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. అర్థమైందా? ఈ పని ఇచ్చాడు, చిన్న మందిని ఇచ్చాడు, 4 గొర్రెలను ఇచ్చాడు. వాళ్ళని ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చెప్పాలి, ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం, దేవుని సన్నిధిలో ఎప్పుడు మెళుకుగా ఉండాలి. అర్థమైందా? కాపరి యొక్క పని ఏంటంటే జాగ్రత్తగా కాయాలి, గొర్రెలను జాగ్రత్తగా కాయాలి. రెండవది ఏం చేయాలంట? గొర్రెలను మేపాలి. అంటే ఆయన దగ్గర సన్నిధికి వచ్చినటువంటి ప్రజలకు మంచి వాక్యాన్ని అందించాలి. దేవునికి వందనాలు, స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మూడోది, ఆయన వచ్చే వేళకు మెళుకుగా ఉండాలి. కాబట్టి అలా ఉన్నప్పుడు ఏ రాత్రి వచ్చునో తెలియదు. కాబట్టి సంఘాన్ని సిద్ధపరిచి మనం రెడీగా ఉంటే, ఆయన వచ్చినప్పుడు అంటే మనల్ని ఆ మేఘాల మీద తీసుకువెళ్తాడు. ఈ శ్రమలన్నింటినీ విడిపించి పరలోక రాజ్యంలో నిత్యము జీవించే రాజ్యానికి మనల్ని ఆయన తీసుకువెళ్తాడు. అట్లాగా నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అర్థమైందా? అలాగా నమ్మకంగా ఉన్నప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. దేవునికి ఇష్టం ఎవరంటే ఏమన్నాడు? నా యొద్ద నివసించినట్లు. దేశంలో నమ్మకస్తులైన కొంతమంది నమ్మకంగా ఉంటారు, పనిలో నమ్మకంగా ఉంటారు. ఇప్పుడు యూదాకి దేవుడు పనిచ్చాడు, సువార్త ప్రకటించమని, అనేక రోగులను స్వస్థమని పనిచ్చాడు. యూదా నమ్మకంగా ఉన్నాడా?
నమ్మకాన్ని కోల్పోయాడు. ప్రాణాన్ని యేసు ప్రభువుని చంపించాడు. ఆయన కూడా ఉరిపెట్టుకొని చనిపోయాడు. నమ్మకంగా ఉండరు. మళ్ళా యోహాను ఉన్నాడు, చిన్న యోహాను, అందరికంటే చిన్నవాడు శిష్యుడని యోహాను ఉన్నాడు. యేసు ప్రభువుని చంపుతున్నా ఆయన సిలువ యొక్క నమ్మకంగా నిలబడ్డాడు. వాళ్ళు ఆయన చంపుతున్నారు, నన్ను కూడా చంపుతారని శిష్యులందరూ పారిపోయారు. కానీ యోహాను భక్తులు మాత్రం కదా పారిపోకుండా సిలువ దగ్గర తల్లి మరియా, కొంతమంది స్త్రీలు ఉంటే వాళ్ళతో పాటు ప్రభువారు సిలువ వేస్తుంటే ఆ సిలువను చూసి బాధపడుతూ అక్కడే నిలబడ్డాడు. కాబట్టి నమ్మకమైన దాసుడు. కాబట్టి ఏంటంటే యోహానికి వాళ్ళ అమ్మగారి బాధ్యత, యోహాను నువ్వు నమ్మకం ఉన్నావయ్యా నా విషయంలో, నా తల్లిని కూడా నువ్వు కాపాడు, చూసుకో భూలోకం, ఆ మాలన పాలన కూడా నువ్వే చూడాలి అన్నప్పుడు అలానే చేర్చుకున్నాడంటే యోహాను. కాబట్టి నమ్మకమైన వారికి మెండైన దీవెన. నమ్మకంగా ఉండాలి. ఇచ్చిన తలాంతులో పనిలో నీకు ఎప్పుడు ఇంకో విషయం మీకు చెప్తాను. పాటలు పాడే వరం ఇచ్చాడు. అర్థమైందమ్మా? ఏమిచ్చాడు? పాటలు పాడే వరం ఇచ్చినప్పుడు ఆ పాటలో పాడుతూ దేవునికి మహిమకరంగా పాడుతూ దేవునికి ఇష్టమైన జీవితం కలిగి దేవునికి మహిమ ఇచ్చినట్లుగా మనం పాడుతూ జీవిస్తుంటే మరొక తలాంతి ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు స్వరం ఇచ్చాను కదా, ఆ స్వరాన్ని దుర్వినియోగం చేయకుండా. కొంతమంది గాయకులు, కొంతమందికి మంచి స్వరం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? నా వైపు మంచి స్వరం ఇస్తే సినిమా పాటలు, అవునా కదా? ఇప్పుడు తలాంతలు ఇచ్చాడు జానకి గారికి, సుబ్రహ్మణ్యం, వాళ్ళందరికీ తలాంతలు ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? దేవుని కంటే ధనార్జనే ధ్యేయంగా సినిమా పాటలు పాడుతూ ప్రజలందరినీ ఉర్రూతలు ఊగిస్తా ఉన్నారు. భౌతిక సంబంధమైన ధనాన్ని సంపాదించుకున్నారు, కానీ ఆ తలాంతును దేవుని కొరకు వాడిన వారు కాదు. వాళ్ళు ఏమంటాడు? మీకు వరం ఇచ్చాను కానీ మీరు నా కోసం జీవించలేదు, చెడ్డ దాసుడా అంటాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, సుబ్రహ్మణ్యమా కదా, మంచి మంచి గాయకులారా, మీకు మంచి తలాంతులు ఇచ్చాను కానీ నన్ను కనుగొని నన్ను గనపరచలేదు కదా, మీరు సినిమా పాటలు పాడి ప్రజలను తప్పుత్రోవ తీసుకెళ్లారు కదా, చెడ్డదాసుడా అంటాడు. కాబట్టి దేవుడు ఒక పాటలు పాడే వరం ఇచ్చినప్పుడు ఆ పాటలు పాడే వరం, ఆ తలాంతును ప్రభు కోసం వినియోగించారు. ఇప్పుడు మన దియా పెరంగపురం దియా ప్రసాద్ గారు, ఆయనకు బాగా సినిమా పాటలు పాడేవాడు. వాయిస్ బాగుంటుంది కాబట్టి సినిమా పాటలు చక్కగా పాడుతుండేవాడు. అంటే అందరం ఆర్కెస్ట్రాలో కూడా పాడేవాడు. జబ్బు చేసినప్పుడు యేసయ్య దర్శించాడు, బాగు చేసిన తర్వాత ప్రభువా నీ కోసమే పాడుతాను. అర్థమైందా? ఏం చేశాడంట? యేసయ్యకి నేను సినిమా పాటలు పాడనయ్యా, నీ పాటలే పాడతానని చివరి చనిపోయేంత వరకు దేవుని పాటలే పాడి దేవునికి నమ్మకంగా జీవించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి తలాంతులు, కొందరు వాక్యం చెప్పే తలాంతులు ఉంటుంది. వారు ఆ తలాంతులో స్వార్థాన్ని కోరుకోకుండా కదా, సత్యవాక్యాన్ని ఉపదేశించి కదా ఆత్మలను పోషించి బిడ్డలుగా ఉన్నారు. దేవుని పని ఏ పని ఇస్తే ఆ పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు వారికంట మెండైన దీవెనలు వస్తాయంట. దేవునికి స్తోత్రం. మెండైన లాట్ ఆఫ్ దీవెన, అనేక ఆశీర్వాదాలు. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి, పర సంబంధమైన ఆశీర్వాదాలు.